పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. అందులో భాగంగానే మనం చూసాము. ఇప్పటికే ఏదైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్ర రెడ్డి కావచ్చు, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరో టీడీపీ నాయకుడు కట్టా సురేంద్ర నాయుడు కావచ్చు, వీరిద్దరిని కూడా వెంటనే సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఈ కేసులో ప్రధానంగా ఏదైతే మొదటి విధంగా అరెస్ట్ అయినటువంటి 10 మంది నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని ఎక్సైజ్ పోలీసులు తంబల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన వెంటనే కూడా వారిని కస్టడీ కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ వేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత విచారించిన తర్వాత తాజాగా తంబలపల్లి కోర్టు 10 మందిని పోలీస్ కస్టడీకి ఇస్తూ అనుమతించింది. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే కట్టా సురేంద్ర నాయుడు ఉన్నాడో, కట్టా సురేంద్ర నాయుడు పీటీఎం మండలంలో ఆంధ్ర వైన్స్ అనేటువంటి ఒక షాపును నడిపిస్తున్నాడు. ఆ షాపుకు నకిలీ మద్యం చేరింది. ఆ నకిలీ మద్యం షాపులోనే కాకుండా ఆయన ఏదైతే ప్రిమిసెస్ ఉందో, మామిడి తోటలు కావచ్చు, దానిమ్మ తోటలు కావచ్చు, వీటన్నిటిలో కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన్ని A13గా ఆ కేసులో అతన్ని నిందితుడిగా చేర్చడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఆ తయారీ ప్రాంతంలో ఏదైతే ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన కూలీలు కావచ్చు, తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన కూలీలు కావచ్చు, 9 మందిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ వేసిన తర్వాత వారికి కోర్టు అనుమతించింది. అయితే ఈవేళ మదనపల్లి సబ్ జైలులో ఉన్నటువంటి 10 మందిని కూడా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని ఏదైతే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు చేసిన తర్వాత మదనపల్లిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ప్రస్తుతం అక్కడ విచారిస్తున్నటువంటి పరిస్థితి. కట్టా సురేంద్ర నాయుడిని 3 రోజులు, ఈవేళ రేపు ఎల్లుండి 3 రోజులు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మిగిలిన 9 మందికి మాత్రము కేవలం 2 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే కట్టా సురేంద్ర నాయుడు ఉన్నారో అతన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఈ కేసు విచారణ అనేది కడప ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా రాయచోటికి చెందినటువంటి ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయినటువంటి జోగేంద్ర, సిట్టు బృందానికి సంబంధించిన మరో అధికారి శ్రీనివాసులు, ముగ్గురు బృందంతో కూడినటువంటి ఈ బృందము విడివిడిగా వారందరినీ కూడా ప్రత్యేకించినటువంటి రూముల్లోకి తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. మరి వీరు విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూడబోతుంది, వారు ఏమి చెప్పబోతున్నారు, ఇక్కడ పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారము ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, అందుకు సంబంధించిన యంత్ర సామాగ్రి కావచ్చు, ఇతర వస్తు సామాగ్రి కావచ్చు, వాటన్నిటిని కూడా ఎవరు సమకూర్చారు, దాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి అంశాలు ప్రధానంగా కట్టా సురేంద్ర నాయుడు ద్వారా రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్తో పాటు అతని మేనేజర్గా ఉన్నటువంటి కట్టా రాజును కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీకి సంబంధించినటువంటి జయచంద్ర రెడ్డి, అదేవిధంగా ఆయన బామర్ది గిరిధర్ రెడ్డి, జయచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి PA రాజు, వీరు ముగ్గురు కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు. వారు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేకించిన బృందాలు కూడా గాలిస్తున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా వరకు దొరికినటువంటి పరిస్థితి. మరి వారు దొరికిన తర్వాత ఈవేళ ఏదైతే ఈ కట్టా సురేంద్ర నాయుడు ఉన్నారో అతను ద్వారా రాబట్టేటువంటి అంశాలే ఈ కేసులో కీలకంగా మలుపు తిరగబోతున్నారు. దీని వెనక ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరైనటువంటి అంశాలు కూడా తెలియటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజుల పాటు అతన్ని విచారించిన తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారనేటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేసి దీన్ని మరింత కూడా లోతుగా విచారించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, మీరు అన్నట్లుగా ఇప్పటికే A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా మనం చూసాం మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధించినటువంటి పేరును కూడా ప్రస్తావించారు. ఆయన గతంలో మేము చేసాం, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాంతానికి వెళ్ళమన్నారు, లేకపోతే ఇక్కడ ఏదైతే ఎంచుకున్నాం ఇక్కడ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసామనేటువంటిది ఆయన ఆరోపించారు. సో ఆయన పేర్కొన్నట్లుగా విచారణలో ఆ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయా, లేకపోతే వారు ఎవరెవరి పేర్లు ప్రస్తావించబోతున్నారనే దాన్ని బట్టి కూడా కేసు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండబోతోంది అనేది చాలా క్లారిటీగా ఉంది. సో ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఉన్నటువంటి అనుమానం ఏంటి అసలుకి? ఎక్సైజ్ డిపార్ట్మెంటే కదా మొదట ఈ విషయాన్ని
గుర్తించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమైనా ఈ తయారీకి సంబంధించినటువంటివి అంటే యంత్రాలే కాకుండా మిగిలినటువంటి వాటిని కూడా తీసుకొని వస్తేనే కదా వీటి తయారు చేస్తారు, అలాంటి వాటిని కూడా సీజ్ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అవి ఎవరు కొనుగోలు చేశారు, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఇప్పటి వరకు వచ్చాయి, వీరి ద్వారానే వచ్చే అవకాశం ఉందా బయటికి? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ అంశాలన్నీ కూడా అంటే ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చాయి, యంత్రాలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, అది లోకల్గా సంబంధించినటువంటి యంత్రాలా లేదా ఇతర దేశాలకు నుండి